ఎంఎన్సి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ వీడియోలో మనము మెన్సురేషన్ కంటిన్యూయేషన్. సో క్వశ్చన్ నెంబర్ 41. సో దేంట్లో అడిగారు చూడండి, క్వాల్కామ్ అనే కంపెనీలో సో ఈ క్వశ్చన్ అడిగాడు. సో టాప్ 50 ఎంఎన్సి కంపెనీ క్వశ్చన్స్ అన్నీ కూడా సో టాపిక్ వైజ్ మనము ఒక ఆర్డర్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో నౌ క్వశ్చన్ నెంబర్ 41. ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 14 centimeter. Then find its area and circumference. Very simple. Radius is given. Radius అంటే r వాల్యూ ఇచ్చాడు కదా, r equal to 14 అని చెప్పాడు. ఏరియా కనుక్కోవాలి. What is the area of a circle? ప్రీవియస్ వీడియో చూడండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంత? 14 ఇంటూ 14. 14 స్క్వేర్ కదా. సో క్యాన్సిలేషన్ అప్లై చేద్దాం. సో 7 1s 7 2s 14. 22 ఇంటూ 2 ఎంత? 44 ఇంటూ 14. మల్టిప్లై చేస్తే 14 4 56 61 616 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఎప్పుడు కూడా స్క్వేర్ సెంటీమీటర్స్లో ఉండాలి. సో 616 సెంటీమీటర్ స్క్వేర్. సో 616 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా వచ్చింది. ఇంకొకటి కూడా కావాలి మనకు. ఏంటి ఏరియా? సర్కంఫరెన్స్. ఏం సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి మనకు? సర్కంఫరెన్స్ సి ఈక్వల్ టు, సర్కంఫరెన్స్ ఫార్ములా సి ఈక్వల్ టు ఏంటి మనకు? 2πr. ఈ కీ నోట్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవాలి. 2 ఇంటూ పై అంటే ఏంటి? 22/7 ఇంటూ ఆర్. ఆర్ వాల్యూ 14. 2πr. క్యాన్సిలేషన్ అప్లై చేద్దామా? 7 1s 7 2s 14. ఓకే, 88 సెంటీమీటర్స్. సో ఏరియా వచ్చి 616 అమ్మ. సో సర్కంఫరెన్స్ వచ్చి 88. ఎక్కడుంది ఆప్షన్ చూడండి, సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. 616 and 88. సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.